నీట్ పై గందరగోళానికి విద్యార్థుల్లో నెలకొన్న అయోమయానికి తెరపడింది. నీట్ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఉదయం సమావేశమైన కేంద్ర కేబినెట్ ప్రధానంగా దీనిపైనే చర్చించింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పరీక్షకు ప్రిపేర్ కావడంపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. కేంద్రం నిర్వహించిన సమావేశంలో అన్ని రాష్ట్రాలు నీట్ను వాయిదా వేయాలని కోరాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నీట్ పై ఆర్డినెన్స్ కు సంబంధించిన వివరాలేంటి? జూన్ 24వ తేదీన మరో విడత నీట్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నీట్ ను వాయిదా వేస్తూ మరొక సంవత్సరం పాటు వాయిదా వేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీనికి సాంకేతికంగా కేవలం కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ అధికారికంగా కూడా వెలువరనుంది. ప్రధానంగా అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో సమావేశమయ్యి తమ అభిప్రాయాన్ని తెలియజేశాయి. సరైనటువంటి బోధనా సిబ్బంది, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ కానీ ఇలాంటి అన్ని కూడా లేని పక్షంలో విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మరీ ముఖ్యంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వైద్య విద్యా కోర్సులు, ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి కోర్సుల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే సంవత్సరం కల్లా మేము దానికి సన్నద్ధం అవుతాము, ఆ మేరకు మేము ప్రిపేర్ అవుతాం. కాబట్టి ఈ సంవత్సరానికి మాత్రం మినహాయింపు ఇవ్వాలన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రుల అభ్యర్థనను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సాంకేతికంగా ఉన్నటువంటి అన్ని అడ్డంకులను కూడా తొలగించుకుంది. ప్రధానంగా ఈ ఆర్డినెన్స్ రావడం ద్వారా విద్యార్థులకు ఈసారి మాత్రం వెసులుబాటు కలిగింది. కేవలం ఎంసెట్ ఎగ్జామ్స్ ద్వారా గతంలో ఏ రకంగా జరిగాయో విద్యా కోర్సుల్లో ప్రవేశాలు ఆ రకంగానే ఈ సంవత్సరం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం మాత్రం తప్పనిసరిగా దీనికి సంబంధించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్షలను ఖచ్చితంగా పాస్ కావాలి. ఆ పాస్ అయితేనే ఆ విద్యార్థులకు మాత్రమే ఈసారి ఖచ్చితంగా ఈ విద్యా కోర్సుల్లో ప్రవేశానికి అర్హత లభించినట్టు అవుతుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ నిర్ణయం వల్ల చాలా గట్టిగా లాభపడే అవకాశం ఉంది. వారంతా కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది ఏంటంటే ప్రస్తుతానికి ఆర్డినెన్స్ ను జారీ చేయడం ద్వారా సుప్రీంకోర్టు తీర్పు ఆజ్ఞలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి దీన్ని అధిగమించవచ్చు ఈ సమస్యను. అయితే దీన్ని సమగ్రంగా వచ్చే వర్షాకాల సమావేశంలో సమగ్రంగా చర్చించి ఒక చట్ట రూపం కూడా ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ అడ్డంకి తొలగిపోయింది. మే 1వ తేదీన 15% జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల విద్యార్థుల్లో అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి ఆ పరీక్ష మాత్రం అమల్లో అవుతుంది. అయితే మిగిలిన 85% మంది విద్యార్థులకు, స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం ఎంసెట్ ద్వారానే ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రవేశాలు జరిగేందుకు ఈ నిర్ణయం చాలా ఉపకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులందరికీ కూడా, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా చాలా లాభం చేకూర్చే అవకాశం ఉంది. అయితే ప్రసాద్, ప్రస్తుతానికి ఏడాది పాటు అయితే వాయిదా వేసింది. అయితే వచ్చే ఏడాది నుంచి సమర్థవంతంగా దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ప్రణాళిక రచనకు ఏమన్నా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ సిబిఎస్ఈ సిలబస్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కాబట్టి దీనికి స్థానికంగా ఆయా ప్రాంత భాషల్లో దీన్ని తర్జుమా చేయడం, దానికి ఆ విధంగా సిలబస్ ను సిద్ధం చేసుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నారు. కాబట్టి రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి. కాబట్టి ఇటు రాష్ట్రాల సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో మొత్తంగా ఈ జాతీయ ప్రవేశ అర్హత పరీక్షలను సమర్థవంతంగా వచ్చే నుంచి నిర్వహించేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధమయ్యేందుకు అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ మేరకు చర్యలు కూడా అతి త్వరలోనే ప్రారంభించి దీనికి సంబంధించిన విద్యా బోధనా సిబ్బందిని కూడా విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మేరకు వీరంతా కూడా ఓరియంటేషన్ క్లాసెస్ కూడా పెట్టుకుని టీచర్స్, విద్యా బోధనా సిబ్బంది వారంతా కూడా సన్నద్ధం అవుతారు. ఆ మేరకు వచ్చే సంవత్సరం కల్లా విద్యార్థులందరికీ కూడా ఈ సిబిఎస్ సిలబస్, అదేవిధంగా దానికి విద్యా బోధన, దానికి సంబంధించిన ఆ పరీక్షలకు తగ్గట్టుగా వీరంతా కూడా సన్నద్ధమయ్యేందుకు, వీరంతా కూడా శిక్షణ ఇవ్వడానికి చాలా అన్ని చర్యలు కూడా తీసుకునేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా అమలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్. నీట్ నేపథ్యంలో తెలంగాణలో మెడిసిన్, బీడీఎస్ విభాగాల్లో ఎంసెట్ నిర్వహించలేదు. ఇప్పుడు నీట్ వాయిదా వేయడంతో ప్రభుత్వం పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఎంసెట్ లో మెడిసిన్ అలాగే బీడీఎస్ విభాగంలో పరీక్షలు ఇప్పటిదాకా నిర్వహించలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది? సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ ఎంసెట్ నిర్వహించినప్పటికీ అందులో
ఎంబీబీఎస్ బీడీఎస్ అభ్యర్థులకు అడ్మిషన్లు ఈసారి ఎంసెట్ ద్వారా జరగవు అని సుప్రీంకోర్టు ఆదేశాలను ముందుగానే విద్యార్థులకు చెప్పడంతో చాలా మంది ఎంసెట్ మెడిసిన్ బీడీఎస్ అడ్మిషన్లకు సంబంధించి ఎవరు కూడా సీరియస్ గా తీసుకోలేదు. చాలా మంది ఈ పరీక్షతో మాకు సంబంధం లేదు, ఈసారి ఖచ్చితంగా నీట్ ద్వారానే అడ్మిషన్లు జరగబోతున్నాయని అనుకున్నారు. చాలా మంది సీరియస్ గా తీసుకోలేదు, మరికొంతమంది అయితే అసలు పరీక్షకే హాజరు కాలేదు. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఈసారి అడ్మిషన్లు ఖచ్చితంగా నీట్ ద్వారా జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లతో పాటు వెటర్నరీ అగ్రికల్చర్ వీటన్నిటికీ కలిపి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ తో సంబంధం లేకుండా ఒక పరీక్షను పెట్టాల్సిన తప్పని పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ మాత్రం భిన్నం. సుప్రీంకోర్టు పూర్తి స్థాయి తీర్పు రాకముందే ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ పూర్తయింది. అందువల్ల ఆ పరీక్షను మెడికల్ అడ్మిషన్లు కోరుకుంటున్న అభ్యర్థులంతా కూడా ఏపీ ఎంసెట్ రాశారు కాబట్టి అక్కడ సమస్య లేదు. తెలంగాణలో మాత్రం ఈసారికి మెడికల్ అలాగే బీడీఎస్ అడ్మిషన్లు ఖచ్చితంగా నీట్ ద్వారానే చేయాలని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణలో ఆలస్యంగా ఎంసెట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లు నీట్ ద్వారానే జరుగుతాయని స్పష్టం చేయడంతో విద్యార్థుల్లో గందరగోళం అయోమయం ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే పరీక్ష నిర్వహించాలి కాబట్టి ఇది కోర్టు ధిక్కరణకు కిందకు వస్తుందని ఖచ్చితంగా దాన్ని పాటిస్తూ పరీక్షను నిర్వహించారంటే ఎంబీబీఎస్ సీట్లకు ఖచ్చితంగా నీట్ ద్వారానే అడ్మిషన్లు ఉంటాయని చెబుతూ పరీక్ష నిర్వహించింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు దాన్ని వాయిదా వేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా ఈసారి తెలంగాణలో అడ్మిషన్ల కోసం మళ్ళీ పరీక్ష పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రిపేర్ అయింది. ముఖ్యమంత్రి దగ్గర దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. 1-2 రోజుల్లోనే ఈ ప్రవేశ పరీక్షను ఎప్పుడు పెట్టాలనే దానికి సంబంధించి అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఆర్డినెన్స్ రావడంతో ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర దీనికి సంబంధించిన ఒక కీలక సమావేశం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మళ్ళీ పరీక్ష నిర్వహించాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు వాటన్నిటిని ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. అయితే సోమగోపాల్, ఇప్పటికే పరీక్ష నిర్వహించాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఆలస్యమైంది విద్యా సంవత్సరంలో అని చాలా మంది విద్యావేత్తలు కూడా వ్యాఖ్యానిస్తున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో నిర్వహణలో ఏమైనా గందరగోళ పరిస్థితులు ఏమైనా ఏర్పడే అవకాశాలు ఉంటాయా? తెలంగాణలో ఎంసెట్ పరీక్ష వాయిదా వేయడానికి ప్రధాన కారణం ప్రైవేటు విద్యా సంస్థలు ఈసారి ఎంసెట్ కు మేము సహకరించమని ప్రకటించిన నేపథ్యంలో ఎంసెట్ తేదీని తెలంగాణ ప్రభుత్వం మార్చుకున్నప్పటికీ ఇప్పటికే పరీక్ష కూడా నిర్వహణ కూడా పూర్తయింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయింపు వస్తుందని తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా 370 అమల్లో ఉండడం వల్ల ఈ మినహాయింపు వస్తుందని ఆశించారు. కానీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇంకా 2 నెలల టైం ఉంది కాబట్టి ఈసారికి ఖచ్చితంగా అమలు చేయండి అని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థుల్లో కొంత గందరగోళం ఏర్పడిన మాట వాస్తవం. దానికి అనుగుణంగా పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆ పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మరొకసారి పరీక్ష నిర్వహించాల్సి వస్తుండడం వల్ల కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవమైనప్పటికీ విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే మాత్రం మరొకసారి పరీక్ష నిర్వహించడం అన్నది తప్పని పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కొన్ని పరీక్షల వల్ల ఇక్కడ పరీక్షను పోల్చుకున్నప్పుడు కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ గతేడాది ఎంసెట్ పరీక్షల తేదీల్ని మనం ఒకసారి చూస్తే మాత్రం కొంత అటు ఇటు ఒక వారం రోజుల పాటు అటు ఇటు తేడా ఉన్నప్పటికీ విద్యార్థులకు దీనివల్ల పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదనేది తెలంగాణ ప్రభుత్వం భావన. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కొద్దిసేపటి క్రితమే గంటా శ్రీనివాసరావు ఏపీ మంత్రి స్పందించారు. నీట్ పరీక్షను 1 ఏడాది పాటు వాయిదా వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ దీనివల్ల విద్యార్థులకు ఉపశమనం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు
తెలిపారు. వచ్చే ఏడాదికి అంటే విద్యా సంవత్సరం మొదటి నుంచి నీట్ సిలబస్ ను అమలు చేస్తాం, విద్యార్థుల్ని ఆ దిశగా మేము ప్రిపేర్ చేయడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటామని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. భోగి. థ్యాంక్ యూ సోమ్ గోపాల్. నీట్ పై గందరగోళానికి విద్యార్థుల్లో నెలకొన్న అయోమయానికి తెరపడింది. నీట్ ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఉదయం సమావేశమైన కేంద్ర కేబినెట్ ప్రధానంగా దీనిపైనే చర్చించింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పరీక్షకు ప్రిపేర్ కావడంపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. కేంద్రం నిర్వహించిన సమావేశంలో అన్ని రాష్ట్రాలు నీట్ ను వాయిదా వేయాలని కోరాయి. దాన్ని పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం వాయిదా ఆర్డినెన్స్ ను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక నీట్ పై సుప్రీంకోర్టు తీర్పుకు ముందే ఏపీ ప్రభుత్వం ఎంసెట్ నిర్వహించింది. ఫలితాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు కేంద్ర నిర్ణయంతో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, నీట్ పై గందరగోళం తొలగిపోయింది. మరి ఏపీలో ఎప్పుడు ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లక్షలాది మంది మెడికల్ స్టూడెంట్లకు తల్లిదండ్రులకు పెద్ద ఓరటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. నీట్ ను ఏడాది పాటు వాయిదా వేయాలంటూ ఆర్డినెన్స్ జారీ చేయడం. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయించిన వాళ్ళని ఇప్పటికే అనేక సార్లు సుప్రీంకోర్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థించింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు నీట్ ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన విశాఖలో విడుదల కావాల్సిన ఎంసెట్ పరీక్ష ఫలితాలను కేవలం ఇంజనీరింగ్ పరీక్షా ఫలితాలకే పరిమితం చేస్తూ మెడికల్ సంబంధించిన పరీక్షా ఫలితాలను ప్రభుత్వం వాయిదా వేసి వచ్చింది. ఇప్పుడు కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చిన క్రమంలోనే త్వరలోనే ఫలితాలను విడుదల చేయడానికి ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇప్పటికే మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా ఈ విషయం మీద చర్చించారు. నీట్ ఆర్డినెన్స్ జారీ అయింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు తేదీలను ప్రకటించాలనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఒక డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రులతో రైట్. రవిచంద్ర, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాసరావు అందుబాటులోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, నీట్ పరీక్షను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ విడుదల చేసింది. మరి ఏపీలో పరిస్థితి ఎలా ఉండబోతోందో మంత్రి గంటా శ్రీనివాసరావును అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, ప్రస్తుతం నీట్ పై ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది. ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం రైట్ మొత్తానికి అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకుంది. ఇదొక శుభ పరిణామం. మీరేమంటారు? అలాగే రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉందండి? ఏదైతే ఈ రోజు కేంద్ర కేబినెట్ డిసిషన్ తీసుకుందో దాని మీద మేము పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తూ దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మొట్టమొదటి నుంచి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క వెర్షన్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఎంసెట్ ఎగ్జామినేషన్ లాస్ట్ మంత్ 29th కండక్ట్ చేశాం కాబట్టి ఈ సంవత్సరానికి మాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి అని చెప్పి మనం ఫస్ట్ నుంచి మన వెర్షన్ చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టులో కూడా మనం రివ్యూ పిటిషన్ అదే సేమ్ థింగ్ మనం చెప్పాము. బట్ అన్ఫార్చునేట్ గా సుప్రీంకోర్టులో మనకు ఆ రిలీఫ్ రాలేదు. తర్వాత దాని మీద ఢిల్లీ వెళ్ళి వెంకయ్యనాయుడు గారి ద్వారా మొత్తం పార్లమెంట్ అందరూ కూడా కలవటం జరిగింది. ఫైనల్ గా ఈ రోజు కేబినెట్ లో ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఈ ఇయర్ ఏదైతే మనం ఎంసెట్ పెట్టుకున్నామో దాని ప్రకారం మనం వేయడానికి
వాళ్ళు అలౌ చేశారు. కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. అలాగే దీనికి సహకరించిన వెంకయ్యనాయుడు గారికి అలాగే కేంద్ర మంత్రివర్గులకు అందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారు, ప్రస్తుతం దీనికి సంబంధించి రిజల్ట్స్ కూడా ఆపడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? రిజల్ట్స్ ఎందుకంటే ఇది ఎన్నో లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి అవును, గత కొద్ది రోజులుగా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మొత్తం అందరూ కూడా ఎంతో టెన్షన్ తోటి చాలా ఇబ్బంది పడ్డారు. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్ గా ఆయన అబ్రాడ్ లో కూడా మానిటర్ చేశారు. దాని మీద రేపు మార్నింగ్ రిజల్ట్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాం. శ్రీనివాసరావు గారు, తర్వాత ఒక ముఖ్యమైన విషయం, ప్రస్తుతానికైతే ఈ సంవత్సరానికి ఊరట లభించింది. అయితే వచ్చే సంవత్సరానికి పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వాలు కానీ అటు విద్యార్థులు కానీ పూర్తి స్థాయిలో ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఎటువంటి ప్రణాళిక రచన అంటే మార్గదర్శకాలు ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా? విద్యార్థులను ఎలా ప్రిపేర్ చేయాలనే దాని మీద, అలాగే ప్రభుత్వాలు ఎలా సిద్ధం కావాలి అనే దాని మీద అధికారులు కానీ ఇప్పుడైతే ఈ సంవత్సరానికి మనకు ఒక రిలీఫ్ వచ్చింది కాబట్టి దీని మీద ఇది చేసుకుంటూ వన్స్ అడ్మిషన్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి ఎట్లాగా ఆల్ ఓవర్ ఇండియా ఈ నీట్ ఫాలో కావాలి కాబట్టి ముందు నుంచి వాళ్ళ మెంటల్ గా ప్రిపేర్ చేస్తాం. పిల్లలు కూడా ఇబ్బంది ఉండదు. ఈ సిబిఎస్ఈ సంబంధించి కానీ లేకపోతే మిగతా వాటిలో కూడా దాన్ని మొత్తం ట్రైన్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు కాబట్టి మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది. దానికి రెస్ట్ ఈ అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఒకసారి అందరం కలిసి కూర్చొని ఎలా చేయాలి ఏంటి నీట్ మనం ఫాలో కావాల్సి వచ్చినప్పుడు ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి అవన్నీ కూడా మాట్లాడుకుని అకార్డింగ్ విల్ ప్రొసీడ్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. రైట్, మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. రవిచంద్ర, ఇప్పుడే మనం మంత్రి గంటా శ్రీనివాసరావు గారితో మాట్లాడటం జరిగింది. రేపు రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశాలు దానికి ప్లాన్ చేస్తున్నామని కూడా వారు చెప్పడం జరిగింది. ఇక మరిన్ని విశేషాలు ఏంటి? విద్యావేత్తలు కానీ తర్వాత విద్యార్థులు కానీ ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు దీనిపైన? ఖచ్చితంగా నీటికి సంబంధించినంత వరకు ముందు నుంచి తల్లిదండ్రులు లేదంటే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పదే కేంద్రాన్ని అభ్యర్థించడం కానీ సుప్రీంకోర్టులో రీజన్ పిటిషన్లు దాఖలు చేయడం చాలా స్పష్టమైన విషయం. ఇప్పటికిప్పుడు సిబిఎస్ఈ దాదాపుగా ఆ సిలబస్ తో అంటే సెంట్రల్ స్థాయి విద్యా ప్రమాణాలతో ఇప్పటికైతే మా పిల్లలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఆల్ ఇండియా మెడికల్ టెస్ట్ కి సంబంధించినంత వరకు కొంత సమయం కావాలి. వచ్చే ఏడాదికి అయితే మేము కూడా కరికులం లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైతే 40% మాత్రమే పిల్లలు ఆ స్టాండర్డ్స్ రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కనుక ఖచ్చితంగా మాకు ఏడాది సమయం కావాలని. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర. ప్రస్తుతం పాపిరెడ్డి గారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వారు టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం పాపిరెడ్డి గారు. నమస్కారం. పాపిరెడ్డి గారు, నీట్ ఆర్డినెన్స్ కి సంబంధించి వాయిదా వేస్తూ 1 సంవత్సరం పాటు ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రైట్, ఇదొక ఇటు విద్యావేత్తలు మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదొక ఈ సంవత్సరానికి ఊరట లభించినట్టు అయింది, మీరే ఉంటారు? ఇది ఒక విధంగా దీన్ని ఆహ్వానించదే. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు అన్నది ఆఖరి క్షణంలో వచ్చింది కాబట్టి నిజంగా పిల్లలు చాలా ఒత్తిడికి లోనైనారు. ఇది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది అన్నది అది దానికి ఎవరికి కూడా అనుమానానికి తావులేదు. అయితే మేము ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా విషయాల మీద ఇచ్చున్నది కాబట్టి కేంద్ర ఆర్డినెన్స్ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను మొత్తానికి పక్కబెట్టి ఆర్డినెన్స్ తీసిందా కొన్ని అంశాలు అన్నది ఇంకా మేము పరిశీలించాల్సి ఉన్నది. మాకు ఇంకా మొత్తం ఆర్డినెన్స్ యొక్క విషయం మాకేం చేరలేదు. అది వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ యొక్క మొత్తం వివరాలు పూర్తిగా మాకు వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి అది ఏ విధంగా వర్తింపు జరుగుతున్నది కూడా పునఃసమీక్షించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ అయిన తర్వాతనే భవిష్యత్తులో మేము ఎటువంటి నిర్ణయం తీసుకుంటామన్నది మేము ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. రైట్, పాపిరెడ్డి గారు, గత సంవత్సరమే ఎంసెట్ నిర్వహణకు సంబంధించి కొంత విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోయారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ సంవత్సరం నీటి పైన కొంచెం గందరగోళం ఉన్నా ఇప్పుడు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చింది, 1 సంవత్సరం ఊరట లభించింది. ఇప్పుడు ఇంకా మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం, చాలా ఖచ్చితంగా పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ విద్యా సంవత్సరంలో ఏమైనా గందరగోళం ఉంది? చెప్పండి. విశాలమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఏ రూపకంగా ఉన్నదనేది పూర్తిగా మేము దాని మీద సమీక్షించుకోవాలి. దాని మీద మొత్తం విషయాన్ని గ్రహించిన తర్వాతనే ప్రభుత్వ సంబంధించిన అధికారులు అందరూ కూడా కూర్చుని దాని నిర్ణయం తీస్తారు. పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది రాకుండా చూసడం ప్రభుత్వం బాధ్యత కాబట్టి పిల్లలకు నష్టం రాకుండా చూస్తారు. కానీ ఏ విషయం తీసుకోవాలన్నా కూడా మొదలు ఆర్డినెన్స్ ఏ రూపకంగా వస్తున్నది. ఇప్పుడు జనరల్ గా మన సుప్రీంకోర్టు కేవలం గవర్నమెంట్ ఎంట్రెన్స్ మీద మాత్రమే ఒప్పుకుంటాం, ప్రైవేట్ కళాశాలలో ఎంట్రెన్స్ ఒప్పుకోమన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పక్కన పెట్టి పాత పరిస్థితులే పునరుద్ధరిస్తున్నదా లేకపోతే కొంత పార్షల్ గానే ఆర్డినెన్స్ ఉంటుందా, ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా చెప్పాలనుకున్నప్పుడు
ఆ విషయం మాకు పూర్తిగా వచ్చి దానిపైన ఒక అవగాహన వచ్చిన తర్వాతనే చాలా విషయాలకు మేము స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు.